అందరికీ నమస్కారం. మరి ఈరోజు పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బిహెచ్ఎల్ డిపోకు సంబంధించిన కొన్ని విషయాలు మీతో డిస్కషన్ చేయడానికి మీ ముందుకు రావడం జరుగుతా ఉన్నది. అయితే బిహెచ్ఎల్ డిపోకు సంబంధించి ఇంతకుముందు సికింద్రాబాద్‌లో ఉన్నటువంటి బిహెచ్ఎల్ డిపోను రంగారెడ్డి రీజనల్ పరిధిలోకి తీసుకొచ్చి ఏవైతే రూరల్ సిటీ సర్వీసు బస్సులు ఉన్నాయో ఆ రూరల్ సర్వీసు, సిటీ సర్వీసు బస్సులను హెచ్‌సియు డిపోలో మర్జ్ చేసి బిహెచ్ఎల్ డిపోకు సంబంధించిన బస్సులను కేవలం సుదూర ప్రాంతాలకు అంటే ఆంధ్రాకు కానీ లేదంటే తెలంగాణకు కానీ డిస్ట్రిక్ట్ సర్వీస్ బస్సుల్లాగా మార్చడం జరిగింది. దానివల్ల ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రయాణికులు, ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గంటల తరబడి బస్సుల కోసం వెయిట్ చేసి ట్రాఫిక్‌లో చిక్కుకొని అనేక ఇబ్బందులు పడతా ప్రైవేటు బస్సులను కానీ, ప్రైవేటు ట్రావెల్స్‌ని కానీ, ఆటోలను కానీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ డబ్బులను విపరీతంగా ఖర్చు పెట్టుకునే సందర్భాన్ని అనేక సందర్భాలలో నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం ఏంటంటే దాదాపు ఒక 2000 ఎలక్ట్రికల్ బస్సులను కొత్తగా డిపోలకు కేటాయించాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నది. దాంతోపాటు RRR పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 14 ఆర్టీసీ డిపోలను వాళ్ళు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇవాళ బిహెచ్ఎల్‌లో పటాన్‌చెరు నియోజకవర్గానికి సంబంధించిన డిపోను నిర్వీర్యం చేసి కేవలం సుదూర ప్రాంతాలకే బస్సులు నడిపించుకుంటా కొత్త డిపోలను వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం అనేది నిజంగా పటాన్‌చెరు నియోజకవర్గానికి అన్యాయం చేయడమే. మియాపూర్‌కి సంబంధించి మియాపూర్ 1 డిపోలో మరికొన్ని సిటీ బస్సులను కేటాయించి ఆ బస్సులనే పటాన్‌చెరుకు తిప్పాలని చెప్పి ఆలోచన చేస్తున్నట్టు నా దృష్టికి రావడం జరిగింది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కానీ స్థానిక ప్రజాప్రతినిధులను కానీ కోరుకునేది ఏంటంటే ప్రభుత్వానికి మీరు రిప్రజెంట్ చేయండి. ఎందుకంటే ఇలా మనకు శంకర్పల్లి కానీ, బొంతపల్లి కమాన్ కానీ లేదంటే సిటీకి కానీ పటాన్‌చెరు బస్ స్టాండ్ నుండి బస్సులు పోవాలంటే హెచ్‌సియు నుండి కానీ, కూకట్పల్లి డిపో నుండి కానీ మన దగ్గరికి రావాల్సి ఉన్నది. కూకట్పల్లి డిపో నుండి, హెచ్‌సియు డిపో నుండి పటాన్‌చెరు బస్ స్టాండ్‌కి చేరుకొని మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఆ డిపోలకు బస్సులు చేరడానికి ఎంత వ్యయం అవుతుంది, ఎంత ట్రాఫిక్‌లా ఆ బస్సులు ఇరుక్కుంటాయి అనేది ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి మనకు అందుబాటులో ఉన్న బిహెచ్ఎల్ డిపోని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి ఇక్కడనే డిస్ట్రిక్ట్ సర్వీసులు, రూరల్ సర్వీసులు, సిటీ సర్వీసులు బిహెచ్ఎల్ డిపోల నుండి పునఃప్రారంభించాలని చెప్పి తెలంగాణ యువజన సంఘాల సమితి నుండి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.